పిల్లలు సరిగ్గా చూడని వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తెలిపింది. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతల్లో విఫలమైతే పిల్లలకు బహుమతులుగా ఇచ్చిన ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గిఫ్ట్ డీడ్లో ఇందుకు సంబంధించి స్పష్టమైన షరతు లేకపోయినా పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను రద్దు చేసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉందని జస్టిస్ ఎంఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ కె రాజశేఖర్లతో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. 87 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన ఆస్తిని కుమారుడికి రాసిచ్చింది. అయితే అతడు చనిపోవడంతో కోడలు ఆమెను సరిగ్గా చూసుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన ఆస్తిని రద్దు చేయాలని కోరుతూ కోర్టుకు వెళ్ళింది. విచారణ జరిపిన సింగిల్ బెంచ్ వృద్ధురాలి విజ్ఞప్తిని అనుమతించి డీడ్ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆస్తి తనకే ఇవ్వాలని కోరుతూ కోడలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మహిళా పిటిషన్ను కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. సెటిల్మెంట్ డీడ్ ద్వారా తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వడం అనేది పిల్లలు తమను జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకంతోనేనని మద్రాస్ హైకోర్టు చెప్పింది.